బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా జర్రెల వద్ద భరోసా పార్టీ చీఫ్ అభినయ్ దర్శన్పై దాడి జరిగింది. కారులో వెళుతుంటే వెంబడించి మరీ దుండగులు దాడి చేస్తారు. ఘటనలో అభినయ్ దర్శన్కు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇటీవల భరోసా పార్టీని అభినయ్ దర్శన్ స్థాపించాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ పాడేరు నియోజకవర్గంలో నేను చెప్తూ వచ్చింది ఏంటంటే ప్రతి వందల గ్రామాలు తిరిగాను. ఏ గ్రామంలో కూడా ఏ అవసరత వాళ్ళకి నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, అంగన్వాడీలు లేవు, స్కూల్ లేవు. ప్రతి గ్రామంలో ఇదే. నేను జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాలు ఉంటే 11 గ్రామాలు తిరిగి ఆ సమస్యలన్నీ తీసుకొని 11 వినతి పత్రాలు ఎంపీడీఓ గారికి ఇచ్చాము. అందరికీ వీడు ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ బయటికి తీస్తున్నాడన్న బాధ కలిగి ఉండొచ్చు. సో పొలిటికల్ గా రాజకీయ కుట్ర అనేది ఖచ్చితంగా క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని వేరే కోణంలో మరలించడానికి, అంటే నేను సువార్థికుడు కదా, క్రిస్టియన్ అయితే నేను ఎక్కడ కూడా సువార్థికుడిగా వెళ్ళలేదు, సువార్త చేయలేదు. కంప్లీట్ హిందువులు ఉన్న గ్రామాల్లో కూడా మేము వెళ్తున్నాం, వాళ్ళు ప్రేమిస్తున్నాం. రాజకీయ కుట్రగా ఉండకుండా ఉండటానికి ఏం చేశారంటే, కొట్టేవాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే కొట్టారు. అంటే మతపరమైంది అన్నట్టు అనుకోవటానికి. కానీ మతపరమైంది అనుకోవడానికి నేను ఎక్కడ స్వార్థ చెప్పలేదు కదా. ఈ పాడేరు నియోజకవర్గంలో నేను చెప్తూ వచ్చింది ఏంటంటే ప్రతి వందల గ్రామాలు తిరిగాను. ఏ గ్రామంలో కూడా ఏ అవసరత వాళ్ళకి నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, అంగన్వాడీలు లేవు, స్కూల్ లేవు. ప్రతి గ్రామంలో ఇదే. నేను జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాలు ఉంటే 11 గ్రామాలు తిరిగి ఆ సమస్యలన్నీ తీసుకొని